హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల వ్లాగ్స్. సో ఫస్ట్ అయితే గోబీని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని మనం కొన్ని వాటర్ పోసుకొని కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసుకొని దాన్ని అయితే 50% బాయిల్ చేసుకోవాలన్నమాట. సో దెన్ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అయితే నేను 1.5 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. మీరు మైదా పిండి, కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను అదంతా హెల్దీ కాదని చెప్పేసి నేనైతే తీసుకోవట్లేదు. సో ఇక్కడ 1.5 కప్ బియ్యం పిండి తీసుకున్నాక నేనైతే 1/2 కప్ శనగపిండి తీసుకుంటున్నాను. సో ఇందులో ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను ఏది యాడ్ చేయట్లేదు. 1.5 స్పూన్ కారం తీసుకోవాలి. దెన్ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. దెన్ తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సో మీరైతే ఇందులోకి ఇలా బ్యాటర్ని వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కన్సిస్టెన్సీ అనేది లూజ్గా కాకుండా థిక్గా ఉంటే డైరెక్ట్ మనం కాలీఫ్లవర్ని అందులో డిప్ చేసి వేసుకునేలాగా చేసుకోవాలి. సో ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి, నేను ఎలా మిక్స్ చేస్తాను. కొన్ని వాటర్ పోసుకుంటూనే మిక్స్ చేసుకోవాలి. సో ఒకటేసారి డైరెక్ట్గా ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఇలా ఉండలు లేకుండా మనమైతే ఈ పిండిని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో చూసారు కదా ఎంత థిక్గా ఉందో ఈ కన్సిస్టెన్సీ అనేది. సో ఇలా చేసుకోవాలి. నేనైతే ఏ ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడైతే ఒక బాండి పెట్టేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని మనకి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఈ కాలీఫ్లవర్ని అందులో డిప్ చేసి ఇందులో అయితే వేసేయాలి. ఓకే, సో ఇందులో అయితే మనము ఎన్ని అయితే మనకు కావాలో అన్నీ వేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ మనం ఏదైనా ఫ్రై చేసుకునే ముందు మనమైతే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. సో ఇలా మనకైతే రెడ్డిష్ బ్రౌన్ వచ్చేలాగా మనమైతే చూసారు కదా, ఇలా రెడ్డిష్గా వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని మనము తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ మనము ఫ్రై చేసుకోవాలి కదా. సో ఇంకా మనకి ఉంది కదా కాలీఫ్లవర్, అది మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మరీ ఒకసారి అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మరీ డార్క్గా మాడనివ్వకుండా ఇలా అయితే రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే మనమైతే ఇలా చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి వేసేసుకుంటున్నాను నేనైతే. మళ్ళీ ఇంకా మిగిలి ఉంది కదా, అదైతే కాలీఫ్లవర్ ఇంకా అదైతే నేను వేసేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ కొంచెం హై ఫ్లేమ్లోనే మనమైతే బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా బాయిల్ చేసుకున్నాక మనమైతే ఇలా చేసి పెడితే పిల్లలు అయితే ఖచ్చితంగా బాగా తింటారు స్కూల్ నుంచి వచ్చాక. సో ఇక్కడ చూసాను, ఇది ఇంకొకసారి నేను తీసేసాను. సో ఇదైతే స్ట్రీట్ స్టైల్ కానీ లేకపోతే రెస్టారెంట్ స్టైల్ కానీ లేకపోతే క్యాటరింగ్ స్టైల్ గోబీ మాత్రం ఇలా ఇంట్లోనే చక్కగా మనం చేసేసుకోవచ్చు. తర్వాత నేను ఒక 4 పచ్చిమిర్చి, కాజు అండ్ కరివేపాకు తీసేసుకొని దాన్ని కూడా ఈ ఆయిల్లోనే నేను ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇదైతే మనం లాస్ట్కి ఆ గోబీ మీద వేసేయడమే. సో మనకైతే ఇంట్లోనే హ్యాపీగా హెల్తీగా చేసుకోవచ్చు మనము ఈ గోబీ 65ని ఆర్ కాలీఫ్లవర్ 65ని. చూడండి ఎంత యమ్మీగా టేస్టీగా ఉందో, చూసారు కదా. సో ఇలా అయితే మనం ఇంట్లో చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.